హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. అయితే ధన్యకర్ ఇందాక అంటూ కూడా చాలా ప్రిపేర్ అయ్యి వస్తుంది మామూలుగా అని చెప్పినారు. బేసిక్గా హౌ యూ ప్రిపేర్ ఒక షూట్కి వెళ్తున్న ముందే స్క్రిప్ట్ తీసుకొని అంత రెడీగా బై హ్యాట్ చేసుకుని లైన్స్ అవన్నీ అంత ప్రిపేర్డ్గా ఉంటారా, లేదంటే ఆన్ స్పాట్ కరెక్షన్స్ జరుగుతూనే ఉంటాయి, క్యాజువల్ ఇట్ హ్యాపెన్స్ జరుగుతూనే ఉంటాయి. అదొకే నాకు, అంటే నేను ప్రిపేర్గా వెళ్ళలేదని ఎవరైతే వాళ్ళు ఫీల్ అయితే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాకు నేను అడిగిన ఒక రెమ్యూనరేషన్ ఇచ్చి, నాకు ఆ రెస్పెక్ట్ ఇచ్చి, నన్ను పిలిపించుకొని, వేరే ఊరు నుంచి నన్ను పిలిపించుకొని, ఇక్కడ ఒక హోటల్ ఇచ్చి, నన్ను ఇంత కంఫర్ట్గా చూసుకొని వాళ్ళు ఇంత చేస్తున్నప్పుడు నా బేసిక్ బాధ్యత అది. నేను చిన్నప్పటి నుంచి నేను అనుకునేదే నేను యాక్టర్గా అవ్వాలని. సో హౌ కెన్ ఐ టేక్ మై వర్క్ ఫర్ గ్రాంటెడ్? హౌ కెన్ ఐ టేక్ దిస్ ప్రొఫెషన్? నాకు ఫుడ్ పెడుతున్న ప్రొఫెషన్కి న్యాయం చేయాలి కదా. అక్కడికి వచ్చి నేను ఇప్పుడే నేర్చుకుంటున్నా ఆగండి అన్నట్టు నేను చెప్పను. నేను ఏదో ఒక రకంగా ప్రిపేర్ అయ్యి వెళ్తాను, కానీ కొంచెం వీ హ్యావ్ టు బీ లైక్ అ వైట్ క్యాన్వస్. కొంచెం ఓపెన్గా కూడా పెట్టుకోవాలి. డైరెక్టర్ అడిషన్స్ చేస్తూనే ఉంటారు. ఇట్స్ అ క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి ఇంప్రవైజేషన్స్ ఉంటాయి. ఇది మ్యాథ్స్ కాదు, ఇక్కడ పెడితే ఇక్కడ సాల్వ్ అయిపోద్ది ప్రాబ్లం అనేది. ఇట్స్ నాట్ సాఫ్ట్వేర్ కదా, ఇట్స్ అ క్రియేటివ్ ఫీల్డ్. సో కానీ ఒక బేసిక్ ప్రిపరేషన్ అయితే ఉండాలి. ఈ క్యారెక్టర్ ఏంటి, ఇది ఎలా ట్రీట్ చేస్తే ఆయనకు ఓకే అన్నట్టు. లేకపోతే అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ అవుతుంది. నేను టేక్లు తీసుకోవడం, వేరే ఏదో పర్స్పెక్టివ్తో వెళ్ళి చేయడం అని కరెక్ట్ కాదనిపిస్తుంది. సో ఇందాక డైరెక్టర్ అని అన్నారు కాబట్టి, సో డైరెక్టర్ గారు మీకు కథ చెప్పినప్పుడు వాట్ యు లైక్ మోర్ ఇన్ ది స్టోరీ? అండ్ హారర్ అనే సబ్జెక్ట్ ఫస్ట్ నేను ఈ జానరా అని రాజుగారి గదిలో చేశాను. అవును, కానీ ఈ దయ్యం నాకు వచ్చినట్టు ఎక్కడ చేయలేదు. అక్కడ కూడా నేను ఒక ఆడియన్స్ లాగా యూస్ టు ఫీల్ స్కేర్డ్, భయపడుతూ అలా ఉండేదాన్ని. బట్ ఇక్కడ కళ్ళు వాడదాము, ఒక్క దయ్యం మీలో ఉంది, అట్లా టెర్రరైజ్ చేద్దాము, కొంచెం హారర్ ఎఫెక్ట్ జనాలకి మీ కళ్ళుతో మనం వాడుకోవచ్చు అన్నట్టు అన్నారు. నాకు అది క్యాచ్ చేసుకున్నాను. ఓకే, మనం ఇలా కూడా చూడాలి కదా జనాలు. బాపులో ఒక విలేజ్ గర్ల్గా చేశాను, హత్యలో ఒక కాప్గా చేశాను, నేను శైలజ రాజారాణి సినిమాలో కామెడీగా చేశాను, ఫ్రెండ్గా అన్నీ చేయాలి కదా. అప్పుడే ఒక ఆర్టిస్ట్గా యూ షుడ్ బి అ హోల్సమ్. అవును. సో ఇది ఒక రకం మజా ఉంటుంది. అండ్ అది ఉండాలని చేస్తాను. సింపుల్ గా చెప్పాలంటే వేరే వాళ్ళు కాదు, నేనేం కొట్టలేదు సార్. కొట్టలేదు అక్కడ కాదమ్మా, డమ్మీ ప్లేట్ పెట్టి కొట్టాలి. ఈమె క్యారెక్టర్లోకి వెళ్ళిపోయింది, ఆడే డమ్మీ ప్లేట్ నిజం ప్లేట్ పెట్టాడు, అది పెట్టి కొట్టింది. ఫ్రాక్చర్ అయిందా సార్? అది పగల ఏం చెప్పారు తెలుసా, నిజంగా అది కంటిన్యూ అయింది. నువ్వు చెయ్యమ్మా, నువ్వు చెయ్యి, ఏం ప్రాబ్లం అంటే ఆయన ఎక్కడైనా హీ కెన్ ప్లే దట్ ప్రొడ్యూసర్ కార్డ్ కదా. అరే నేను అలా కొట్టావు, నేను ప్రొడ్యూసర్ని కదా అన్నట్టు అనొచ్చు. అలా ఎప్పుడు అన్నారు. ఆయన పొద్దున్న నుంచి క్యారెక్టర్లోనే ఉంటారు, మనతో పాటే కూర్చుంటారు. సెట్లో వెళ్ళి వేరే చోట కూర్చోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే సెట్ కట్ అయ్యాక అబ్బా చైర్ తీసుకురారా అంటే, ఆయన హీ సో ఫిట్, కూర్చోరు, సరదా ఉంటారు. అంటే హ్యాపీగా అందరితో కలిసి. హీస్ వెరీ సింపుల్ పర్సన్. అంటే ఎంత ఎదిగినా, ఎంత మనీ, ఎంత సక్సెస్ చూసినా ఇలా ఉంటారంటే ఇట్ ఈస్ హిజ్, ఆయన గొప్పతనం. అంటే ఇందాక మీరు సింపుల్ గా నేను ఇలా పట్టుకోవాలి, పట్టుకుంటే బాగా నొప్పేస్తాం ఏమంటుంది అంటే, మీరు అట్లా పట్టుకుంటే కాదు, గట్టిగా నొక్కండి, లేకపోతే ఎట్లా వస్తుంది ఫీలింగ్ అంటే, అమ్మ ఈసారి గట్టిగా పట్టుకుంటా. అవును, పాపం ఇలా పట్టుకుంటే నాకు నార్మల్ గానే ఉంది కదా, నా స్ట్రెస్ నాకు ఫీల్ అవ్వట్లేదు. స్ట్రెస్ ఫీల్ గట్టిగా పట్టకండి అంటే. అయితే ఇందాక నేను ఏం చెప్పబోతున్నా అంటే, ఫైనల్గా మీరు భయపడడం కాదు, పెడతారు ఈ క్యారెక్టరైజేషన్ అనగానే యూ లైక్ దట్ పాయింట్, అంతే కదా. నాకు చిన్నప్పటి నుంచి చాలా మంది భయపెట్టేవాళ్ళు. నేను హారర్ ఫిల్మ్స్ అనేది ఎక్కువ చూడను. ఓకే, అయితే ఒక 2-3 ఫిల్మ్స్ చూసుంటాను, కాంజూరింగ్ ఇవి హైలైట్ ఉన్న ఇది. అది కూడా నేను చీకట్లో చూడను, మార్నింగే చూస్తా. అది డే లైట్లో చూడాలి, నలుగురితో చూడాలి, ఆల్రెడీ చూసిన వాళ్ళతో చూస్తా. ఎందుకంటే ఎక్కడెక్కడ జంప్ స్కేర్స్ వస్తాయో నేను చెప్పాలని చెప్తా, కానీ వాళ్ళు చెప్పరు. కానీ కావాలని ఇక్కడ ఏం లేదురా చూడు అంటే అమ్మో అని ఒక జంప్ స్కేర్ వస్తుంది. వీళ్ళందరికీ రివెంజ్ టైం నాకు. ఓకే, వెళ్ళి వచ్చి చూడండి, నేను భయపెట్టిస్తాను. సరే, ఇప్పుడు ఈ సినిమాని మీరు చీకట్లో చూద్దాం అనుకుంటున్నారా, లేదంటే డే టైంలో? ఏది ఈ సినిమాని ఇప్పుడు థియేటర్లో చూడాలి, థియేటర్లో చీకటే కదా చూడాలి. నన్ను నేనే చూసుకుంటే తెలియదు. ఒకవేళ స్టోరీ తెలుసు కదా, స్టోరీ అంతా తెలుసు. అవును, ఆ స్క్రీన్ లో చూడడం తెలియదు ఎలా ఉండబోతుందో. విత్ ఆర్ఆర్ ఎఫెక్ట్స్ అంతా బాగుంటుంది, క్రేజీ ఉంటుంది. హాయ్, కంగ్రాచులేషన్స్ Olga Videos, 18 million subscribers.
like, share, and subscribe.